ఇక మన ప్రవీణ్ పగడాల గారి సంబంధించి న్యూసు ఎంత భయానకం అంటే ఎట్లాంటి స్కెచ్చేషన్లు అంటే ఆయన తాగుబోతు అన్నట్టు, తాగి బండి నడిపి పడిపోయి మరణించిండు అన్నట్టు. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు ఎందుకు రాలే? పోస్ట్ మార్టం జరగగానే తెల్లవారిస్తారు కదా పోస్ట్ మార్టం రిపోర్టు. ఎందుకు ఇస్తలేరు పోస్ట్ మార్టం రిపోర్టు? నేను మళ్ళీ చెప్తున్నా, ప్రవీణ్ పగడాల హత్యకు ప్రధాన కారకుడు 100% పవన్ కళ్యాణ్, 100% బీజేపీ, 100% టీడీపీ. ప్రవీణ్ పగడాలది 100% హత్య. మొన్న వీడియో వచ్చింది, లారీ అడ్డం పెట్టి ఒక 8 మంది, 7 కట్టెలతోటి కొడుతూ ఆయనను తన్నుతూ చంపేసిండ్లు. ఆయనను చంపిన తర్వాత కట్టుకథ అంత అల్లిండు. ఒక సూపర్ క్రైమ్ థ్రిల్లర్ను మించిన కథ అల్లిండ్లు. నేను పవన్ కళ్యాణ్ ఎందుకు చూపెడుతున్నా అంటే, ఇది చర్చిలో బైబుల్ పట్టుకొని కూర్చున్నాడు. బ్యాప్టిస్తం తీసుకున్నా అని చెప్పిండు, నా పిల్లలు బ్యాప్టిస్తం తీసుకున్నారని చెప్పిండు, నేను క్రైస్తవాన్ని అనుసరిస్తా అని చెప్పిండు. యేసుక్రీస్తు బోధనలో ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపించు అనేది నాకు నచ్చింది అన్నాడు. ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడు? కడుపటివాడు మొదటివాడగును, మొదటివాడు కడుపటివాడగుడును, అది నాకు బాగా నచ్చింది అన్నాడు. అంటే ఎనుకున్నోడు ముందరికి అత్తడు, ఏదో ఒక రోజు ముందట ఉన్నోడు వెనకపోతాడు అని చెప్పిండు. ఇంకోటి అన్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు అని మంచి సిద్ధాంతాలన్నీ చెప్పుకుంటూ వచ్చిండు బైబిల్లోని. కానీ ఏం చేసిండు? 20 రోజుల క్రితము అక్కడ జనసేన ఆవిర్భావ సభ పెట్టి హిందువుల జోలికి ఎవడన్నా రావాలంటే భయపడాలి అన్నాడు. అక్బరుద్దీన్ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలను అక్కడ వల్లెవేసిండు. దాంతోపాటు క్రైస్తవంలోకి మత మార్పుడులు జరుగుతున్నాయని అదొకటి వేసిండు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఏం చేసింది బీజేపీ? ప్రవీణ్ పగడాల లాంటి ఒక సామాజిక విప్లవకారుడు, ఆయన పేరుకు క్రైస్తవుడు కావచ్చు, కానీ క్రైస్తవాన్ని కూడా ఎక్కడ కూడా ఆయనే సమర్థించలే. మీకు వినిపిస్తా వినండి. క్రైస్తవాన్ని కూడా ఆయన సమర్థించలే. ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది అన్నాడు. ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది, మతాన్ని పాటించొద్దు అన్నాడు. భారతదేశం మాత్రమే కాదు, ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. అది క్రైస్తవ మతమైనా సరే. మళ్ళీ చెప్పనా, ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుంది. చూడండి, ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది, మనిషిని కలవనివ్వదు. అది క్రైస్తవ మతమైనా సరే అన్నాడు. మ్యూజిక్ వస్తుంది. అక్కడక్కడ విభజన ఉంటుంది. ఎందుకు అనంటే మతం మానవ కల్పితం, మతం మానవ నిర్మితమైన మానవ కల్పితం. చూడు, మతం మానవ కల్పితమే. మన విశ్వాసాలు, మన నమ్మకాలన్నీ కల్పితాలే. అది బోధించినోడిని హత్య చేసి పడేసాను. అది బోధించినోడిని సరే ఆయన క్రిస్టియానిటీ గురించి చెప్తున్నాడు, కానీ మతం వల్ల జరిగే విధ్వంసాన్ని కూడా చెప్తున్నాడు. అది భయమైంది బీజేపీకి. నిన్న రాజుబోడా అని అమెరికాలో ఉంటాడు సోదరుడు, ఏం చెప్పిండు? ఒరిస్సా నుండి 7 కాంట్రాక్ట్ కిల్లర్లను పిలిపించినలాట ఆంధ్రప్రదేశ్కి. ఇందులో చిన్నజీయర్ స్వామి, అదేవిధంగా బీజేపీ నాయకులు, అదేవిధంగా ఒక ఆంధ్రప్రదేశ్ ఎంపీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్, వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని ఆ రాజుబోడా అనే సోదరుడు వివరించిండు 1 గంట సేపు వీడియోలో. అయితే ఆ హత్య జరిగిన తర్వాత ఈ హత్యను కప్పిపుచ్చడానికి ఎన్ని రకాల ప్లాన్లు వేస్తాను తెలుసా? ఇగో ఈయన తాగి బార్ షాప్కు పోయి మందు కొనుక్కున్నాడు ఈయన అని నమ్మించడానికి ఇంతకు ముందే మర్డర్ చేసిండు. ఆయన ముందే మర్డర్ చేసి ఆయన లాంటి టీషర్ట్ ఒకటి వేసి ఆయన లాంటి వ్యక్తిని ఒక బార్ షాప్కు పంపి ఆ బార్ షాప్ దగ్గర వీడియోలు తీసి ఆ వీడియోలు ఎవరికి పంపిళ్ళు? ఆర్టీవీకి పంపిళ్ళు. మరి ఆర్టీవీకి ఫోటోలు ఎట్లా వచ్చినాయిర్రా? ఇప్పుడు ఈ మొత్తం ప్రవీణ్ పగడాల గారి హత్యను నిర్వీర్యం చేయడానికి ఆర్టీవీ భుజాన వేసుకున్నది, కానీ ఆర్టీవీ మైండ్ బ్లాంక్ అయ్యే ఆధారాలు
నిన్న సోదరులందరూ పసిగట్టి వెంటనే పంపిళ్ళు. ఇక్కడ ఉన్నోడు వేరు, వీనికి గడ్డం ఉన్నది, వీనికి మీసాలు ఉన్నాయి, వీడు పెట్టుకున్న హెల్మెట్కి ఏం లేదు. ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి హత్య జరిగినప్పుడు ఆ స్పాట్లో ఉన్న హెల్మెట్కి ఇగో ఈ పేరు ఉన్నది, జావా అనే ఒక అది ఉన్నది. ఇగో ఇది టీఎస్ నెంబర్ వేసింది. అక్కడ ఒక అబ్బాయి ఏమన్నారంటే ఎంహెచ్ నెంబర్ ఉన్నది, దానికి మహారాష్ట్ర నెంబర్ ఉన్నది సార్, బైక్ వేసుకొచ్చిన దానికి మహారాష్ట్ర నెంబర్ ఉన్నది అన్నారు. ముందే హత్య చేసి పడేసింది ఆయనను. ఎంత పెద్ద స్టోరీ అల్లింది తెలుసా. ఇగో ఇదే వీడు వేరే 7 వచ్చి చంపినలాట ప్రవీణ్ పగడాల గారిని. నేను మళ్ళీ అంటున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఏమన్నారు మొన్ననే మీ ఆవిర్భావ సభలో? ఎవ్వరికి ఒక ముస్లిం మీద ఇట్లా వేలు పెట్టి చూపించినా నేను ఉంటా మీ ముందు అన్నావు. అలాంటిది 2 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం మొత్తం ఉలిక్కిపడే ఒక మర్డర్ జరిగింది. ఇది సమాజం అంతా సిగ్గుపడే ఒక హత్య జరిగింది. కానీ డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు ఇంతవరకు దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? ఆంధ్రప్రదేశ్ను ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మత మూకలతోటి, మత విద్వేషంతో, మత ఉన్మాదులతోటి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారా? అక్కడ ఉన్న యువకుల మెదళ్లలో ఈ మతం నాటి ఈ క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు కొట్టుకొని చంపాలనుకుంటున్నారా? ఎందుకు మాట్లాడతారు మీరు? నేనే చెగువేర వారసుని అన్నావు కదా, నేనే ఎర్రజెండా వారసుని అన్నావు కదా, నేనే అంబేద్కర్ వారసుని అన్నావు కదా, నాకు కులం మతము లేదని చెప్పినావు కదా, కులమత పట్టింపులు లేని రాజకీయం కోసమే జనసేన పెట్టినా అన్నావు కదా. మరి ఒక కులం పేరు మీద, ఒక మతం పేరు మీద ప్రవీణ్ పగడాల అనే ఒక మానవతావాదిని చంపి పారేస్తే వారం రోజులు గడిచిపోతున్నా నీ దగ్గర నుంచి ఒక ఖండన లేదంటే నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలి సమాజం? నిన్ను ఎట్లా చూడాలి ఈ ఓటర్లు? నువ్వు పీఠాపురంలో వచ్చేసరికి గెలవడం అనేది ఇక కళ. అక్కడ క్రైస్తవులకు అర్థమైపోయింది నీ గురించి. హిందూ సోదరులు కూడా దీన్ని ఖండిస్తున్నారా? మానవత్వం కలిగిన హిందూ సోదరులు కూడా ఈ హత్యను ఖండిస్తున్నారు, ముస్లింలు కూడా ఖండిస్తున్నారు. అదే షమీబాయ్ అనే వ్యక్తి కోపంతో ప్రవీణ్ పగడాల గారిని చంపిపారేస్తానా కొడక అని ఇష్టానుసారంగా దుర్భాషలాడిన షమీబాయ్ కూడా కన్నీరు గార్చి కోపంలో నేను అన్న తప్పించి ఈ హత్యలు చేసే సంస్కృతి నా దగ్గర లేదని ఆ షమీబాయ్ కూడా అన్నాడు. ఎంత దుర్మార్గం! ఫోటో బ్లడ్ ఉందా? ఇక ఈ చూడు రే, ఇక వీడు ఈ బార్ షాప్ కాడికి వచ్చి, వైన్ షాప్ కాడికి వచ్చి మందు కొనేటోడు వీడు. ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు ఆ సోషల్ మీడియా వాళ్ళు. సామాన్య ప్రజలే ప్రవీణ్ పగడాల గారిని కాపాడేది. అంటే ఇప్పుడు ఆయనే ఒక కుక్కను చంపే ముందు అది ఎర్రి కుక్క, పిచ్చి కుక్క అని నిందలేసి చంపాలనే ఒక రాజకీయపరమైన సూత్రం ఉంటుంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారికి ఈ దేశం వ్యాప్తంగా, అదేవిధంగా 2 రాష్ట్రాలలో ఒక భయంకరమైన మైలేజ్ వచ్చింది. అయ్యో పాపం చంపిలో ఒక మంచి వ్యక్తిని, మంచి వ్యక్తిని ఏం చేసిండు ఆయన? వేరే బ్రాహ్మణ గ్రంథాలలో ఉన్న విషయాన్ని విప్పి చెప్పిండు. అంతే తప్పించి ఆయన చేసింది ఏమున్నది అని ఆయనకు సమాజం నుండి ఊహించని రెస్పాన్స్ వచ్చే వరకు, ఊహించని లక్షలాది మంది నుండి ఒక సానుభూతి వచ్చే వరకు నేను ఎట్లయినా ఒక చెడు వ్యక్తిగా ఈ లోకానికి చూపించాలి. ఎందుకంటే ఇటువంటిని పట్టుకొని మళ్ళీ ఒకడవడాన్ని వచ్చి ఇట్లాంటివి బోధిస్తే ఇది మనకు చాలా పెను ప్రమాదం అని ఆయన మీద తాగుబోతానని నిందేయాలని ఆలోచన. ఇగో ఇది ప్రవీణ్ పగడాల గారు, ఇది మార్ఫింగ్. ఆ టోల్ గేట్ దగ్గర వచ్చేటైనా కూడా ప్రవీణ్ పగడాల గారు కాదాటది. అప్పటికే ప్రవీణ్ పగడాల గారిని చంపేసి ఆ బైక్ మీద ఇగో వీడిని కూర్చోబెట్టి వీడియో షూట్ చేసిండ్లు, వాడిని మందు షాపుకు పంపిన్లు. ఎంత కథల్లీన్లు, అసలు క్రైమ్ స్టోరీని మించిన కథల్లీన్లే. వీళ్ళని కనుక సినిమా తీయమంటే ఎన్ని అద్భుతాలు ఉండవు. ఇగో ఇక్కడ కూర్చున్నది ప్రవీణ్ పగడాల గారు, ఇది ప్రవీణ్ పగడాల గారు. అప్పటికే ఈయన మీద భయంకరమైన దాడి జరిగిందట. ఆ అబ్బాయి చెప్తాడు కదా, అక్కడ రాజమండ్రిలో సైకిల్ పంచరో బైక్ పంచర్ సంబంధించిన ఆ అబ్బాయి వచ్చి, సార్ మీకు ఓపిక లేదు, రాత్రికి ఇక్కడనే ఉండండి సార్, అవసరమైతే నేను చూసుకుంటా, బైక్ అక్కడ పార్కింగ్ చేయండి, దాని లైట్లు ఇట్లా బరిగిపోయినాయి అంటే, లేదా వెళ్ళిపోవాలి నేను ఎట్టి పరిస్థితిలో, ఇప్పుడు వెళ్ళిపోవాలి నేనని
ప్రవీణ్ పగడ గారు వెళ్ళిపోయినలాట. ఇక లేదైన కోపిక. అప్పటికే ఆయన్ను బాగా గొట్టి సంపి కథం చేసిన ఆయన. ఇదే ఆయన, ఇది వలిగిపోయినది లైటు. ఇది ప్రవీణ్ పగడాల గారు. ఆయన ఇంత బాగా చెప్పిండు. ఆ అబ్బాయి చాలా రిచ్గా ఉన్నాడు సారు, ఆయనకు ఓపికే లేదు, చాలా రిచ్గా ఉన్నారు, చాలా పెద్ద మనిషి అనుకొని నేను సార్ ఇలా పడుకోండి సార్ ఇలా లాడ్జ్లో అని చెప్పిన. అప్పటికే ఆయనను చంపే ప్రయత్నం చేసిండు, ఆయన మీద దాడి జరిగింది. గింత అద్మానమా? ఒక మనిషి మీద ఒక మనిషి క్యారెక్టర్ని ఆగా చేయడానికి గింతనా? సమాజం గమనించదు ఇది. ఇగో టీషర్ట్ లోపల ఇంకో టీషర్ట్ ఉంది, పైగా మొహం కనబడకుండా తల కిందికి పెట్టాడు, ఇక్కడ కూర్చోబెట్టిండు, మళ్ళీ ఇంకో ఆయన కూర్చోబెట్టిండు. ఇగో ఇది ఇంకో టీషర్ట్, ఇది లోపల ఇంకో టీషర్ట్ ఉన్నది. సేమ్ ప్రవీణ్ పగడాల గారు ఎక్కడెక్కడ తిరిగిందో అక్కడక్కడ షూట్ చేసుకుంటూ ఇంకో మనిషితోటి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. కానీ సమాజం విడిచిపెట్టలే. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగవలసిందే. 100% ఇది ఎంతటి పెద్ద ముందే పగిలిన హెడ్లైట్. ఇదంతా ఎంత బాగా ఒక ఆయన చాలా బాగా రాశాడు. ఏది హర్ష గారు, మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తెలివిగా ఈ వీడియో రిలీజ్ చేసింది. ఈ హత్యను ఖండిస్తున్న వాళ్ళ మానసిక ధైర్యాన్ని దెబ్బ కొట్టడానికి ఐఎమ్ ఆస్కింగ్, మీరు చెప్తున్న యాక్సిడెంట్ స్పాట్లో ప్రవీణ్ పగడాల ఫోన్ దొరికింది కదా, మరి దానిలో ఫోన్పే చేసినట్లు కనబడుతుంది కదా, మరి దర్యాప్తు చేస్తున్న వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ గుర్తించలేదా? ఒకవేళ ఫోన్పే హిస్టరీలో ఎక్కడ స్కాన్ చేశారు, ఎవరికి స్కాన్ చేసి డబ్బులు పే చేశారో ఈ పాటికి చెప్పాలి కదా, అవి చెప్పలేదు. మందు కొనుక్కోవడం తప్పేమి కాదు కదా. ఇంకో విషయం, ప్రవీణ్ ఒకవేళ డ్రింక్ చేసి ఉంటే పోస్ట్ మార్టం రిపోర్టులో వెంటనే తెలిసిపోతుంది. ప్రైమరీ రిపోర్టులో డ్రంకైన్ అని డాక్టర్స్ చెప్పేయాలి. అంటే ఆయన డ్రింక్ చేసి బైక్ నడపలేదు. అది ఎక్కడి వైన్ షాపు పోలీస్ చెప్పలేదు. హైవేలో వైన్ షాప్ ఉంటే దానికి పర్మిషన్ ఇవ్వరు. సో ఈ వీడియో వల్ల పోలీస్ ఏమి చెప్పలేరు. ఎన్ని రకాలు. అజయ్ పాస్టర్ అనేట ఆయన అయితే ప్రింట్ టు ప్రింట్ మొత్తం ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ కంటే అద్భుతంగా అనాలసిస్ చేసాడు. అద్భుతంగా చూడు. హైవేలో నిజమే పర్మిషన్ ఉండదు. ఒకవేళ ఆయన మందు షాప్ కాడికి పోతే ఆ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఒకవేళ ఆయన మందు దాగి ఉంటే ఈ పాటికే పోస్ట్ మార్టంలో ఆయన మందు దాగి ఉన్నాడని ఉంటుంది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ క్రైస్తవులకు మీరు భరోసా ఇస్తారా? లేకపోతే క్రైస్తవులను ఇట్లా మీరు దొంగలని చెప్పి ప్రవీణ్ పగడాల లాంటి వారిని మీరు ఒక వ్యసనపరుడిగా చిత్రీకరించి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా? నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్కు చెడ్డ రోజులు రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చేసినాయి. కానీ ఇప్పటికైనా అక్కడి యువత మీరు మేల్కోకుంటే హైదరాబాద్ అనేది దొంగ దొరికిండని కానీ దొరకబట్టాడు. మీరు ఇప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ యువకులు మేల్కోకపోతే మీకు క్రైస్తవ సోదరులను చూస్తే శత్రువులాగా భావిస్తారు, లేకపోతే హిందువుల సోదరులను చూస్తే ముస్లింలు శత్రువులుగా భావిస్తారు. ఇది అతిపెద్ద ప్రమాదాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అక్కడ పెట్టిండు. ఈ హత్యలో అదే రాజుబోడ అమెరికా సోదరుడు చెప్పినట్టుగా చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. మొన్న రిలీజ్ చేసిన ఒక వీడియోలో, అది మనం చూపించకూడదు, అందులో ఒక పెద్ద కంటైనర్ లారీ అడ్డం పెట్టి ఆ పక్కన ప్రవీణ్ పగడాల గారి మీద భయంకరమైన దాడి చేసి ఆయన హింసిస్తున్న వీడియో బయటకు వచ్చింది. అనేక సాక్ష్యాలు దొరికినాయి. ఇప్పుడు కుడిదిలో పడ్డ ఎలుకలాగా పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు ఆగమాగమవుతున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమని ఇవ్వాలనేది వాళ్ళకు అంతు చిక్కుతలేదు. ఎందుకంటే ఆయనను దారుణంగా హింసించి దారుణంగా చంపేసిండ్రు. అది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అది. పవన్ కళ్యాణ్ గారు, మీలో ఉన్న మనిషి చనిపోతున్నారు, మీలో ఉన్న మానవత్వం చనిపోయింది. మీరు ఎప్పుడైతే బీజేపీ స్నేహం చేసిందో మీలో ఉన్న ఒక విప్లవకారుడి ఆలోచనలు నశించిపోయినాయి. మీలో ఉన్న ఒక మానవతావాది నశించిపోయిండు. మీలో ఒక ఉన్మాది చెలరేగుతున్నాడు. మిమ్మల్ని ఎంత ప్రేమించినామా ఈ సమాజం? పవన్ కళ్యాణ్ నిన్ను ఎంత ప్రేమించినాం? చిరంజీవి ముఖం చూసి నిన్ను ప్రేమించినాం. చిరంజీవి గారి ముఖం చూసి నిన్ను ప్రేమించినాం. చిరంజీవి మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకొని
ఒక మదర్ తెరీసా గారిని ఆదర్శం తీసుకొని బ్లడ్ బ్యాంక్ పెట్టిండు. సామాజిక సేవ చేయాలని ఒక దృక్పథంతో మదర్ తెరీసాను, ఒక క్రిస్టియన్ సోదరిని మీ అన్నయ్య స్ఫూర్తిగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడిచి కొన్ని లక్షలాది మందికి ఆ బ్లడ్డు, అదేవిధంగా కొన్ని లక్షలాది మందికి ఆ కళ్ళు దానం చేసిండు. అలాంటి కుటుంబం నుండి నువ్వు నటుడిగా వస్తున్నావు అని తెలిసి ఆయన స్థాయిలో నిన్ను కూడా అభిమానించిండు. లేకపోతే నువ్వు గొప్ప డ్యాన్సర్ అనో గొప్ప నటన కనపరుస్తావనో కాదు. ఆయన నీడలో ఆయనను చూసి ఆయనంత మంచోడివని నిన్ను నెత్తిన పెట్టుకుంటే ముందు నువ్వు మంచోడివే. నీ వ్యక్తిగత జీవితం పక్కన పెడితే నువ్వు ముందు మంచోడివే. నువ్వు కూడా పేదలకు అంతో ఇంతో సాయం చేసేవాడివి. ఎవరన్నా ఎక్కడ ఆ ప్రమాదంలో ఉంటే ఆదుకునేవాడివి. సుగాలి ప్రీతి మీద అంత రాయకేం చేసినావు కదా, సుగాలి ప్రీతి మీద అంత రాయకేం చేసినావు కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తుంది కదా. సుగాలి ప్రీతికి ఇంటికి పోయేనాడన్న పరామర్శించినలా? సుగాలి ప్రీతికి ఏమైనా న్యాయం చేసినలా? ఆ కుటుంబానికి న్యాయం చేసినలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, అసలు మీరు ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎందుకు మౌనం దాలుస్తున్నారు? ప్రవీణ్ పగడాల గారి మర్డర్ విషయంలో మీరు ఎందుకు మాట్లాడడం లేదు? ఆ కేసును నిర్వీర్యం చేస్తారా? దాన్ని నిజంగా నిజాయితీగా నిబద్ధతగా ఆ కేసుని ఇది మర్డర్ అని దాన్ని బయటపెట్టి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి కనీసం న్యాయం చేసి ఈ క్రైస్తవ సోదరుల పట్ల ఈ హిందూ సోదరులకు ద్వేషాన్ని కలిగించకుండా అందరం కలిసి ఉందామనే ఒక సందేశాన్ని ఇస్తారా, ఇవ్వరా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడ మాట్లాడిన దానికి విలువ లేదు. మిమ్మల్ని చూసిండ్రు, మీరు నిజాయితీ పరుడని నమ్మిండ్రు. అక్కడ యువకులు, ఇప్పుడు క్రైస్తవ యువకులు ఎంతమంది నీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు కదా తెలుసా? ఇదొకటి. హైదరాబాద్ నుండి కీసర వరకు మాత్రమే బైక్ మీద ఉన్నారు. కీసర తర్వాత పొట్టిపాడు నుండి వేరే వ్యక్తి మారాడు. పొట్టిపాడు సీసీ ఫుటేజ్లో ఉన్నది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు కాదు. ఆయన పర్సనాలిటీ, హైట్, బాడీ లాంగ్వేజ్ అన్నీ చేంజ్ అయ్యాయి. కీసర తర్వాత ప్రవీణ్ అన్న మీద ఏదో దాడి జరిగింది. కీసర నుండి పొట్టిపాడు 67 కిలోమీటర్లు, గంట ప్రయాణం, 4 గంటల 7 నిమిషాలకు కీసర టోల్ గేట్ దాటిన పగడాల పొట్టిపాడు 5:20కి రావాలి. కానీ 9:15 నిమిషాలకు వచ్చారు. అంటే 5 గంటల సమయం పట్టింది. కీసరకు పొట్టిపాడుకు మధ్య 4 గంటల 7 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల మధ్యలోనే జరిగింది. బండి మీద మనిషి మారిపోయాడు. ప్రవీణ్ పగడాల ఫోన్ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు స్విచ్ ఆఫ్లో ఉంది. ఈ 4 గంటలు ఏం జరిగింది? ఈ టైంలో ఏదో జరిగింది. అందుకే హెడ్ లైట్లు కూడా వెలగలేదు. కావాలని ప్రీ ప్లాన్గా వేరే వ్యక్తిని కావాలని బండి మీద కొవ్వూరు టోల్ ప్లాజా వరకు నడిపించారు. ఇంత క్లియర్గా సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నది. అందుకే పొట్టిపాడు సీసీ ఫుటేజ్ నుంచి కొవ్వూరు టోల్ ప్లాజా వరకు బండి బ్లింకర్ లైట్ తోటే వచ్చింది. అంత లాంగ్ జర్నీ సిగ్నల్ లైట్తో ప్రవీణ్ పగడాల చేసే పరిస్థితి ఉండదు. కావాలని సిగ్నల్ లైట్తో వేరే వ్యక్తి వచ్చాడు. ఏలూరు రేంజ్ ఐజీ గారు కూడా చెప్పారు, పగడాల శరీరం రాపిడికి గురైనట్టు గుర్తించామని. ఇది ప్రీ ప్లాన్ మర్డర్గా అర్థమవుతుంది. ఇంకా ఎవరు చేశారు అనేది తెలియాలి. ఇది ప్రవీణ్ పగడాల గారి ముఖమే చాలా కళ ఉంటుందా, నవ్వు ముఖం, కలముఖం. శత్రువు చంపుతామన్న నవ్వుతాడు, చాలా నీట్గా ఉంటాడు. మతోన్మాదాన్ని బోధించలే, మానవత్వాన్ని బోధించిండు ఆయనే. క్రిస్టియానిటీని కూడా ఆయనే ఏనాడు సమర్థించలే, క్రీస్తును మాత్రమే సమర్థించిండు, క్రీస్తు బోధనలు మాత్రమే సమర్థించిండు. కాబట్టి మిత్రులారా, ప్రవీణ్ పగడాల గారి మరణంలో ప్రవీణ్ పాస్టర్ మద్యం సేవించి బైక్ నడుపుతూ కీసర్ దగ్గర కూడా కింద పడిపోవడం సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. ఇగో ఎవరు పెట్టిండు ఇది చూడండి, ఎవరు పెట్టిండ్రు? జై తెలుగుదేశం. మీకేం బాధ అంటే మీకు క్రైస్తవుల ఓట్లద్దా? టీడీపీ వాళ్ళకు క్రైస్తవుల ఓట్లద్దానే? మీ మీద కాస్త సానుభూతి ఉన్నదా బాబు? మీ మీద చంద్రబాబు నాయుడు మీద సానుభూతి ఉన్నది. ఎందుకంటే ఒక సీనియర్ పొలిటికల్ లీడరు ఇలాంటి మర్డర్లు, మతోన్మాద రాజకీయాలు ఆయన చేయడు, ఇలాంటి మతోన్మాద ప్రేరేపిత ప్రసంగాలు ఆయన చేయడు. ఆయనన్న కనీసం డెవలప్మెంట్ మీద మాట్లాడతాడు. డెవలప్మెంట్ మీద మాట్లాడే అధికారంలోకి వస్తారు ఆయన. మతోన్మాదం, కులోన్మాదం మీద మాట్లాడు ఆయన.
మీ మీద సానుభూతి ఉన్నది, ఎందుకు మీరెందుకు రాసుకోవాలనుకుంటున్నారు ఈ హత్యను మీకు ఎందుకు పూసుకోవాలనుకుంటున్నారు? దానివల్ల క్రైస్తవ సమాజానికి మొత్తం మీరు శత్రువు అవుతారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడంలో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీరు ఇన్వాల్వ్మెంట్ కాకండి. అన్ని కులాలు అన్ని మతాలు సమానం, అందరూ ఓటర్లు సమానం. ఈ దేశంలో ఏ మతం ఉన్నా ఇంకో మతానికి సమానమే ఆ మతం. కాబట్టి టీడీపీ వాళ్ళు మీరు అనవసరంగా ఈ హత్యను పూసుకోకండి. ఇది క్లియర్గా కనబడుతుంది, ప్రీ ప్లాన్ మర్డర్. ఇది ప్రీ ప్లాన్ మర్డరు. మానవతావాదులు అందరూ స్పందించండి మిత్రులారా. ఎందుకంటే పాపం ప్రవీణ్ పగడాలన్నా 12 మంది అమ్మాయిలను మెచ్చుకుంటున్నాడు. 12 మంది అమ్మాయిలను తనకు సొంత పిల్లలు ఇద్దరు ఇంకా 12 మంది అమ్మాయిలను ఆయన పెంచుకుంటున్నాడు. కాబట్టి ఇది క్లియర్గా ప్రీ ప్లాన్ మర్డర్. ఈ ప్రీ ప్లాన్ మర్డర్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.